ఎపిసోడ్ 1 గురు పరంపర సూత్రము శ్రీకరంబుగా బృహద్వాసిష్ట శ్రీహరి గురుంభజే మంగళాచరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువే జ్ఞానస్వరూపుడు. గురువే అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించువాడు. గురు పరంపరను స్మరించటము ద్వారా మనలో వినయం, శ్రద్ధ, భక్తి, జ్ఞానాసక్తి పెరుగుతాయి. శ్రీహరి గురు మహిమ. గురు పరంపరకు ఆదిమూలం శ్రీహరి. సమస్త జగత్తుకు కారణభూతుడైన పరమాత్మయే వేదాలకు మూలం, బ్రహ్మ విద్యకు ఆది గురువు. ఆయన అనుగ్రహం వల్లనే ఈ దివ్య జ్ఞానం గురు శిష్య పరంపర ద్వారా యుగ యుగాలుగా ప్రవహిస్తుంది. శ్రీహరిని గురుస్వరూపంగా భజించటం అంటే పరబ్రహ్మతత్వాన్ని నమస్కరించటం. ఆ భక్తి వల్ల మనస్సు శుద్ధి చెంది గురుకృపకు పాత్రత కలుగుతుంది. సాధకులకు సందేశం: ప్రతిరోజు గురు పరంపరను స్మరించండి. గురువు గారి బోధనను శ్రద్ధగా ఆచరించండి. గురుకృప లభించిన చోట జ్ఞానం వికసిస్తుంది. జ్ఞానం వికసించిన చోట మోక్ష మార్గం సులభమవుతుంది. ముగింపు: శ్రీకరంబుగా బృహద్వాసిష్ట శ్రీహరి గురుంభజే. సర్వం శ్రీ గురు చరణారవిందారమస్తు. తర్వాత 2వ ఎపిసోడులో ప్రాగటంబుగా పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంభజే మంగళాచరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబుగా బృహద్వాసిష్ట శ్రీహరి గురుంభజే. ప్రాగటంబుగా పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంభజే. ప్రవచనం: శ్రీహరి నుండి వెలువడిన జ్ఞాన ప్రకాశానికి ప్రతీక సూర్యదేవుడు. సూర్యుడు కేవలం భౌతిక లోకానికి వెలుగునిచ్చేవాడు మాత్రమే కాదు, వేద సాంప్రదాయంలో ఆయన జ్ఞాన ప్రకాశానికి, ధర్మానికి, సత్యానికి ప్రతీక. పద్మబాంధవుడు అంటే పద్మానికి మిత్రుడు. సూర్యకిరణాలు తాకగానే పద్మం వికసించినట్లే గురుకృప తాకగానే సాధకుని హృదయ పద్మం వికసిస్తుంది. అజ్ఞానాంధకారం తొలగి వివేక జ్ఞానం ఉదయిస్తుంది. సూర్య భగవానుడు నిత్య కర్మకు, క్రమశిక్షణకు, సమయపాలనకు ఆదర్శం. ఒక్కరోజు కూడా తన ధర్మాన్ని విడవడు. ఇదే సందేశాన్ని సాధకుడు తన జీవితంలో ఆచరించాలి. గురువు ఉపదేశించిన మార్గములో నిత్య సాధనతో ముందుకు సాగాలి. సాధకులకు సందేశం: ప్రతి ఉదయం సూర్య భగవానునికి నమస్కరించి గురు పరంపరను స్మరించండి. వెలుగు ఎలా చీకటిని తొలగిస్తుందో గురుకృప కూడా అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ముగింపు: ప్రాకటంబుగా పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంభజే. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. తదుపరి ఎపిసోడులో 3 ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క్య గురుంభజే. లోకంలో యాజ్ఞవల్క్య మహర్షి బోధించిన ఆత్మజ్ఞానం, వేదాంత సారం మరియు ఉపదేశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క్య గురుంభజే మంగళాచరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబుగా బృహద్వాసిష్ట శ్రీహరి గురుంభజే. ప్రాకటంబుగా పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంభజే. ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క్య గురుంభజే. ప్రవచనం: వేదాంత మహర్షుల్లో యాజ్ఞవల్కుడు అత్యున్నత స్థానాన్ని పొందిన మహాజ్ఞాని. ఆత్మ ఒక్కటే సత్యమని, బ్రహ్మమే పరమార్థమని ఉపనిషత్తుల ద్వారా జగత్తుకు ప్రకటించిన మహోన్నత గురువు. ఆయన బోధనలో ప్రధాన సందేశం ఆత్మను తెలుసుకోవడమే మానవ జన్మ పరమార్థం. ధనం, కీర్తి, పదవి, భోగాలు అన్నీ అనిత్యాలు. ఆత్మజ్ఞానమే నిత్యమైన సంపద. యాజ్ఞవల్క మహర్షి ఉపదేశించిన విచారణ మార్గం సాధకునికి వివేకాన్ని, వైరాగ్యాన్ని, అంతఃకరణ శుద్ధిని ప్రసాదిస్తుంది. గురుకృపతో శ్రవణం, మననం,
నిధిధ్యాసనం చేస్తూ జీవుడు తన నిజస్వరూపాన్ని గ్రహించగలడు. సాధకులకు సందేశం: ప్రతిరోజు కొంత సమయం ఆత్మవిచారణకు కేటాయించండి. గురువు గారి ఉపదేశాన్ని విశ్వాసంతో ఆచరించండి. నిజమైన జ్ఞానం బయట కాదు, మన స్వస్వరూపంలోనే ఉంది. ముగింపు: ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క్య గురుం భజే. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. తర్వాత 4వ ఎపిసోడులో మమ్ము చేకొన్న రాజర్షి జనగపతి గురుం భజే. మంగళాచరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబుగ బృహద్వాసిష్ట శ్రీహరి గురుం భజే. ప్రాగటంబుగ పద్మబాంధవుడైన సూర్యదేవ గురుం భజే. ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క్య గురుం భజే. మము చేకొన్న రాజర్షి జనగపతి గురుం భజే. ప్రవచనం: రాజర్షి జనకుడు రాజ్యాన్ని పాలిస్తూ కూడా బ్రహ్మజ్ఞానంలో స్థిరపడిన మహానుభావుడు. రాజ్యపాలన, కుటుంబ బాధ్యతలు, ప్రజాసేవ ఇవన్నీ నిర్వహిస్తూ అంతరంగంలో పరబ్రహ్మ స్వరూపములో నిలవవచ్చని తన జీవితంలో చూపించాడు. జనక మహారాజు మహాజ్ఞాని. యాజ్ఞవల్క మహర్షి వద్ద బ్రహ్మ విద్యను శ్రద్ధతో గ్రహించాడు. వినయం, గురుభక్తి, జ్ఞాన పిపాస ఉన్నవారికే గురుకృప లభిస్తుందని ఆయన జీవితం బోధిస్తుంది. జనకుడు మనకు చెప్పే సందేశం ఏమిటంటే, సంసారాన్ని విరిసి పారిపోవడం కాదు, సంసారంలో ఉంటూనే ఆసక్తి, అహంకారాలను విడిచి ధర్మబద్ధంగా జీవించటం. అదే కర్మయోగం. అదే జ్ఞానయోగానికి పునాది. సాధకులకు సందేశం: మీ బాధ్యతలను భగవద ప్రభావంతో నిర్వర్తించండి. గురువుగారి ఉపదేశాన్ని జీవితంలో ఆచరించండి. బాహ్య కర్తవ్యాల మధ్య కూడా అంతరంగంలో శాంతిని, ఆత్మస్మరణను నిలుపుకోవడం సాధనలో ముఖ్యమైన ఘట్టం. ముగింపు: మమ్ము చేకొన్న రాజర్షి జనగపతి గురుం భజే. శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. తర్వాత ఎపిసోడ్ 5లో శుద్ధ తత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుం భజే. మంగళాచరణం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబుగ బృహద్వాసిష్ట శ్రీహరి గురుం భజే. ప్రాగటంబుగ పద్మబాంధవుడైన సూర్యదేవ గురుం భజే. ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క్య గురుం భజే. మమ్ము చేకొన్న రాజర్షి జనగపతి గురుం భజే. శుద్ధ తత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుం భజే. ప్రవచనం: శ్రీ సుఖయోగి పరమ వైరాగ్య సంపన్నుడు, శుద్ధ బ్రహ్మజ్ఞాని. బాల్యం నుంచే ఆయన మనస్సు ప్రపంచ విషయాలపై ఆసక్తి చూపలేదు. పరమాత్మతత్వమే ఆయనకు జీవితం, అదే ఆయనకు ఆనందము. శుద్ధమైన మనస్సులోనే ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది. అందుకే సుఖయోగి జీవితం మనకు అంతఃకరణ శుద్ధి, వైరాగ్యం, గురుభక్తి ఎంత ముఖ్యమో బోధిస్తుంది. గురువు ఉపదేశాన్ని శ్రద్ధతో స్వీకరించి నిరంతరం ఆత్మస్మరణలో నిలిచిన వారికి సంసార బంధనం క్రమంగా తొలగిపోతుంది. సుఖయోగి బోధించిన మార్గం శాంతి, జ్ఞానం, మోక్షానికి దారి చూపుతుంది. సాధకులకు సందేశం: మనస్సును పవిత్రంగా ఉంచండి. గురువుగారి బోధనలు నిత్యము మననం చేయండి. నామస్మరణ, ధ్యానం, స్వాధ్యాయనం, సత్సంగం ఈ 4 సాధనలను జీవితంలో భాగం చేసుకోండి. గురుకృప కలిగితే ఆత్మజ్ఞానం సహజంగా వికసిస్తుంది. ముగింపు: శుద్ధతత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుం భజే. శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. తదుపరి ఎపిసోడ్ 6లో నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీప ముని గురుం భజే. మంగళాచరణం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబుగ బృహద్వాసిష్ట శ్రీహరి గురుం భజే. ప్రాకటంబుగ పద్మబాంధవుడైన సూర్యదేవ గురుం భజే. ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క్య గురుం భజే. మమ్ము చేకొన్న రాజర్షి జనగపతి గురుం భజే. శుద్ధ తత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుం భజే. నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపముని గురుం భజే. ప్రవచనం: సాందీపముని మహర్షి ఆదర్శ గురువు.
విద్య అంటే కేవలం శాస్త్రాలను బోధించడం మాత్రమే కాదని, శిష్యుని జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించడమే గురువు యొక్క పరమ కర్తవ్యమని తన జీవితంలో చాటి చెప్పాడు. ఆయన ఆశ్రమంలో విద్యను అభ్యసించిన ప్రతి శిష్యుడు వినయం, క్రమశిక్షణ, గురుసేవ, సత్యనిష్టలను జీవిత ధర్మాలుగా స్వీకరించేవాడు. విద్యకు అలంకారం వినయం, వినయానికి మూలం గురుభక్తి. సాందీపముని వద్ద విద్యను అభ్యసించిన శ్రీకృష్ణుడు, బలరాముడు గురుసేవకు ఆదర్శంగా నిలిచారు. గురుదక్షిణ కోసం తమ గురు గారి కోరికను నెరవేర్చి గురుభక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియజేశారు. సాధకులకు సందేశం: గురువు చెప్పిన ప్రతి ఉపదేశాన్ని శ్రద్ధతో ఆలకించండి. ధర్మాన్ని జీవితానికి పునాదిగా చేసుకోండి. గురుసేవ, సత్యవచనం, వినయం, నిత్య సాధన, ఈ 4 గుణాలు సాధకుని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుస్తాయి. ముగింపు: నిత్య సద్ధర్మ మార్గుడు సాందీపముని గురుంభజే. శ్రీ గురుకు జ్ఞానానికి ద్వారం. శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. ఎపిసోడ్ 7లో సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణదేవ గురుంభజే. మంగళాచరణం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబుగ బృహద్వాసిష్ఠ శ్రీహరి గురుంభజే. ప్రాగటంబుగ పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంభజే. ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క్య గురుంభజే. మము చేకొన్న రాజర్షి జనగపతి గురుంభజే. శుద్ధ తత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుంభజే. నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపమని గురుంభజే. సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణదేవ గురుంభజే. ప్రవచనం: సాందీపముని మహర్షి శిష్యుడైన శ్రీకృష్ణుడు సద్గురువుగా వెలిగాడు. గురువు వద్ద సమస్త విద్యలను అభ్యసించి వాటిని లోకక్షేమం కోసం వినియోగించాడు. జ్ఞానం వినయంతో కూడినప్పుడే అది ప్రపంచానికి మేలు చేస్తుందని ఆయన జీవితం తెలియజేస్తుంది. కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జునుడికి భగవద్గీతను బోధించి కర్తవ్యాన్ని, భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఒకే మార్గములో సమన్వయం చేశాడు. నిష్కామ కర్మ, భగవదర్పణ భావం, సమత్వ బుద్ధి, ఇవే శ్రీకృష్ణుని బోధనల సారం. శ్రీకృష్ణుడు మనకు చెప్పిన సందేశం ఏమిటంటే, ధర్మాన్ని ఎప్పుడూ విడవకూడదు. గురువు బోధించిన మార్గంలో స్థిరంగా నడిచిన వారికి భయం ఉండదు. కర్తవ్యాన్ని భగవంతునికి అర్పించి చేయడం ద్వారానే మనస్సు పవిత్రమవుతుంది. సాధకులకు సందేశం: ప్రతి పనిని ఈశ్వరార్పణ బుద్ధితో చేయండి. గురువు గారి ఉపదేశాన్ని నిత్యం మననం చేయండి. భగవన్నామస్మరణ, గీతా అధ్యయనం, ధ్యానం, సేవ, ఈ 4 సాధనలను జీవితంలో అలవాటు చేసుకోండి. గురుకృపతో జ్ఞానం వికసించి జీవితం ధన్యమవుతుంది. ముగింపు: సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణదేవ గురుంభజే. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. 8వ అధ్యాయంలో శ్రీమంచి వెలిగేటి శ్రీధర స్వామి గురుంభజే. మంగళాచరం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబుగ బృహద్వాసిష్ఠ శ్రీహరి గురుంభజే. ప్రాకటంబుగ పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంభజే. ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క గురుంభజే. మము చేకొన్న రాజర్షి జనగపతి గురుంభజే. శుద్ధ తత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుంభజే. నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపముని గురుంభజే. సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణదేవ గురుంభజే. శ్రీమంచి వెలిగేటి శ్రీధర స్వామి గురుంభజే. ప్రవచనం: శ్రీధర స్వామి మహనీయ సద్గురువు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ఈ మూడింటిని సమన్వయం చేసి అనేక మంది సాధకులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. ఆయన జీవితం సరళతకు, కరుణతకు, గురుకృపకు ప్రత్యక్ష నిదర్శనం. శ్రీధర స్వామి బోధించిన ప్రధాన సూత్రం భగవన్నామస్మరణలో కూడిన గురుభక్తి. మనస్సు భగవంతునిపై ఇస్తే సంసార బంధనాలు క్రమంగా సడలిపోతాయి. గురువు చూపిన మార్గంలో స్థిరంగా నడిచిన వారికి అంతఃకరణ శుద్ధి, ఆత్మశాంతి, జ్ఞాన ప్రకాశం లభిస్తాయి. ఆయన బోధనలో ప్రేమ ఉంది, కరుణ ఉంది, ఆచరణ ఉంది.
కేవలం శాస్త్రజ్ఞానం కాదు, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలా జీవించాలో చూపించిన ఆచార్యుడు. సాధకులకు సందేశం: ప్రతిరోజు కొంత సమయం నామజపం, ధ్యానం, గురుస్మరణ కేటాయించండి. వినయం, సేవాభావం, దయ, సత్యనిష్టలను జీవితంలో పెంపొందించండి. గురుకృప లభిస్తే సాధన సులభమవుతుంది. ముగింపు: శ్రీమంచి వెలిగేటి శ్రీధర స్వామి గురుంభజే. గురుకృపయే పరమ మంగళం. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. తదుపరి ఎపిసోడ్ 9లో జీవించు రామావధూత గురుంభజే. మంగళాచరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబుగ బృహద్వాసిష్ట శ్రీహరి గురుంభజే. ప్రాకటంబుగ పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంభజే. ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క్య గురుంభజే. మమ్ము చేకొన్న రాజర్షి జనగపతి గురుంభజే. శుద్ధ తత్వజ్ఞానియగు శ్రీ శపయోగి గురుంభజే. నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపముని గురుంభజే. సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణదేవ గురుంభజే. శ్రీమంచి వెలిగేటి శ్రీధర స్వామి గురుంభజే. జీవించు రామావధూత గురుంభజే. ప్రవచనం: అవధూత అంటే దేహాభిమానాన్ని, అహంకారాన్ని, మమకారాన్ని అధిగమించి ఆత్మస్వరూపంలో నిలిచిన మహాయోగి రామావధూత. అలాంటి మహనీయులలో ఒకరు. ఆయన జీవితం సరళమైనది, నిర్మలమైనది, కరుణామయమైనది. రామావధూత బోధించిన మార్గం ప్రేమ, దయ, గురుభక్తి, ఆత్మనిష్ట. ప్రతి జీవిలో భగవంతుని దర్శించే దృష్టిని ఆయన ప్రసాదించారు. గురుకృప లేకుండా ఆత్మజ్ఞానం సిద్ధించదని ఆయన జీవితం స్పష్టంగా తెలియజేస్తుంది. సాధకుడు బాహ్య ఆడంబరాల కంటే అంతరంగ శుద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు గురువుగారి ఉపదేశం హృదయములో నిలిచి ఆత్మజ్ఞానంగా వికసిస్తుంది. సాధకులకు సందేశం: అహంకారాన్ని విడిచిపెట్టండి. ప్రతి జీవిని ప్రేమతో చూడండి. గురునామాన్ని, భగవన్నామాన్ని నిత్యం స్మరించండి. సేవ, వినయం, నిశ్శబ్ద ధ్యానం, ఈ 3 సాధనలను జీవితంలో అలవాటు చేసుకోండి. గురుకృప మీ జీవితాన్ని దివ్యంగా మారుస్తుంది. ముగింపు: జీవించు రామావధూత గురుంభజే. గురువే గతి, గురువే శరణం, గురువే పరబ్రహ్మ స్వరూపం. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. ఎపిసోడ్ 10లో కామితార్థములిచ్చు ఘన సదానంద గురుంభజే. మంగళాచరణం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబుగ బృహద్వాసిష్ట శ్రీహరి గురుంభజే. ప్రాకటంబుగ పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంభజే. ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క గురుంభజే. మమ్ము చేకొన్న రాజర్షి జనగపతి గురుంభజే. శుద్ధ తత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుంభజే. నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపముని గురుంభజే. సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణదేవ గురుంభజే. శ్రీమంచి వెలిగేటి శ్రీధర స్వామి గురుంభజే. జీవించు రామావధూత గురుంభజే. కామితార్థములిచ్చు ఘన సదానంద గురుంభజే. ప్రవచనం: సదానంద గురువు గారి నామంలోనే వారి స్వరూపం దాగి ఉంది. సదా ఆనందంతో నిలిచేవాడు, ఆనందాన్ని పంచేవాడు అనే అర్థాన్ని ఈ నామం సూచిస్తుంది. నిజమైన గురువు శిష్యులకు భౌతిక కోరికలు మాత్రమే కాదు, శాశ్వతమైన ఆత్మానందాన్ని పొందే మార్గాన్ని చూపిస్తాడు. కామితార్థములిచ్చు అనే మాటకు అంతరార్థం ఉంది. గురువు శిష్యుని ప్రతి కోరికను తీర్చడం కాదు, అతని కోరికలను శుద్ధి చేసి చివరకు పరమాత్మను కోరే స్థితికి చేర్చుతాడు. అదే గురుకృప యొక్క మహిమ. సదానంద గురువు బోధించే మార్గం భక్తి, శ్రద్ధ, సేవ, ధ్యానం, ఈ 4 కలిసినప్పుడు మనసు ప్రశాంతమై గురువుగారి అనుగ్రహానికి పాత్రమవుతుంది. గురువుగారి ఆశీస్సులతో సాధకుని జీవితం ధర్మ మార్గంలో నడుస్తుంది. సాధకులకు సందేశం: గురువును కోరికలు తీర్చే దైవంగా మాత్రమే చూడకండి. అజ్ఞానాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే పరమోపకారిగా దర్శించండి. నిత్యం గురుస్మరణ,
నామజపం, ధ్యానం, సేవలను ఆచరించండి. అప్పుడు జీవితంలో నిజమైన సదానందం అనుభవం అవుతుంది. ముగింపు. కామితార్థములిచ్చు ఘన సదానంద గురుంభజే. గురుకృపే సర్వసిద్ధికి మూలము. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. ఎపిసోడ్ 11లో ఏమారు శ్రీ వెంకటేశ్వర గురుంభజే మంగళాచరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబుగ శ్రీ బృహద్వావశిష్ట శ్రీహరి గురుంభజే. ప్రాగటంబుగ పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంభజే. ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క్య గురుంభజే. మమ్ము చేకొన్న రాజర్షి జనగపతి గురుంభజే. శుద్ధ తత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుంభజే. నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపముని గురుంభజే. సిద్ధముగ పూర్ణుడు శ్రీకృష్ణదేవ గురుంభజే. శ్రీమంచి వెలిగేటి శ్రీధర స్వామి గురుంభజే. జీవించు రామావధూత గురుంభజే. కామితార్థములిచ్చు ఘన సదానంద గురుంభజే. ఏమారు శ్రీ వెంకటేశ్వర గురుంభజే. ప్రవచనం. శ్రీ వెంకటేశ్వర గురువు గారు గురుభక్తి, ధర్మనిష్ట, భగవద్భక్తికి ప్రతీక. గురువు తన జీవితంలోనే శిష్యులకు మార్గదర్శకుడవుతాడు. ఆయన మాటల కంటే ఆచరణే గొప్ప సందేశం. శిష్యుడు గురువుపై అచంచల విశ్వాసం కలిగి ఉంటే గురుకృప సహజంగా ప్రసరిస్తుంది. ఆ విశ్వాసమే మనస్సును స్థిరపరుస్తుంది. స్థిరమైన మనస్సులోనే ఆత్మజ్ఞానం వికసిస్తుంది. గురువుగారి సన్నిధి మనలోని అహంకారాన్ని కరిగించి వినయాన్ని పెంపొందిస్తుంది. గురువు చూపిన మార్గములో నడిచే సాధకునికి ధర్మం రక్షణగా, భక్తి బలంగా, జ్ఞానం వెలుగుగా నిలుస్తాయి. సాధకులకు సందేశం. ప్రతిరోజు గురుస్మరణతో రోజును ప్రారంభించండి. గురువుగారి ఆజ్ఞను పరమధర్మంగా భావించి ఆచరించండి. సేవాభావం, సత్యవచనం, దయ, క్షమ ఈ 4 గుణాలను జీవితంలో అలవాటు చేసుకోండి. గురుకృపతో జీవితం పరమార్థాన్ని పొందండి. ముగింపు. ఏమారు శ్రీ వెంకటేశ్వర గురుంభజే. గురువే జ్ఞానదీపం, గురువే మోక్ష మార్గం, గురువే పరబ్రహ్మస్వరూపం. సర్వం శ్రీ చరణారవిందార్పణమస్తు. తదుపరి ఎపిసోడ్ 12. దండిగా పూర్ణుడవు, నిండి అఖండుడవు, అన్నావధూత గురుంభజే మంగళాచరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబుగ బృహద్వాసిష్ట శ్రీహరి గురుంభజే. ప్రాగటంబుగ పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంభజే. ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క్య గురుంభజే. మము చేకొన్న రాజర్షి జనగపతి గురుంభజే. శుద్ధ తత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుంభజే. నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపముని గురుంభజే. సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణదేవ గురుంభజే. శ్రీమంచి వెలిగేటి శ్రీధర స్వామి గురుంభజే. జీవించు రామావధూత గురుంభజే. కామితార్థములిచ్చు ఘన సదానంద గురుంభజే. ఏమారు శ్రీ వెంకటేశ్వర గురుంభజే. దండిగా పూర్ణుడవు, నిండి అఖండుడవు, అన్నావధూత గురుంభజే. ప్రవచనం. అన్నావధూత మహనీయుల జీవితం పూర్ణత్వానికి, అఖండ చైతన్యానికి ప్రతీక. పూర్ణుడు అంటే తన స్వరూపమే పరబ్రహ్మమని ప్రత్యక్షానుభవం పొందినవాడు. అఖండుడు అంటే భేదభావం లేకుండా సర్వంలో ఒకే చైతన్యాన్ని దర్శించిన మహాయోగి. అవధూతల జీవితం బాహ్య ఆడంబరాలకు అతీతం. వారికి కీర్తి, అపకీర్తి, లాభం, నష్టం, సుఖం, దుఃఖం అన్నీ సమానమే. వారి హృదయం కరుణతో నిండి ఉంటుంది. గురుకృపతో జీవించే వారికి ప్రతి జీవి భగవంతుని స్వరూపంగానే కనిపిస్తాడు. అన్నావధూత బోధించే సందేశం: మనస్సును గురుచరణాలపై నిలపండి, అహంకారాన్ని విడిచిపెట్టండి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి నిరంతర సాధన చేయండి. గురువుగారి అనుగ్రహం లభించినప్పుడు జీవితం పూర్ణత్వాన్ని పొందుతుంది. సాధకులకు సందేశం: గురువుగారి పాదసేవను జీవిత భాగ్యంగా భావించండి. నామజపం, ధ్యానం, స్వాధ్యాయనం, సత్సంగం వీటిని నిత్య సాధనగా ఆచరించండి.
గురుకృపతో మనస్సు అఖండ చైతన్యంలో విలీనమై నిజమైన శాంతిని అనుభవిస్తుంది. ముగింపు. దండిగా పూర్ణుడవు నిండి అఖండుడవు అన్నావధూత గురుంభజే. గురుకృపే పూర్ణత్వానికి ద్వారం. గురువే పరమానంద స్వరూపుడు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. తదుపరి ఎపిసోడ్ 13. అన్నావధూత పాదంబుజరుడై భక్తులను పాలించిన శ్రీ కందర్ప శ్రీరామ గురుంభజే. మంగళాచరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకరముగా శ్రీ బృహదావశిష్ట శ్రీహరి గురుంభజే. ప్రాకటంబుగా పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంభజే. ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క్య గురుంభజే. మమ్ము చేకొన్న రాజర్షి జనకపతి గురుంభజే. శుద్ధ తత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుంభజే. నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపముని గురుంభజే. సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణదేవ గురుంభజే. శ్రీమంచి వెలిగేటి శ్రీధర స్వామి గురుంభజే. జీవించు రామావధూత గురుంభజే. కామితార్థములిచ్చు ఘన సదానంద గురుంభజే. ఏమారు శ్రీ వెంకటేశ్వర గురుంభజే. దండిగా పూర్ణుడవు నిండి అఖండుడవు అన్నావధూత గురుంభజే. అన్నావధూత పాదాంబుజ అరుదుడై భక్తులను పాలించిన శ్రీ కందర్ప శ్రీరామ గురుంభజే. ప్రవచనం. శ్రీ కందర్ప శ్రీరామ గురువు గారి జీవితం గురుభక్తికి నిదర్శనం. తన గురువైన అన్నావధూత వారి పాదపద్మాలనే పరమాశ్రమంగా స్వీకరించి గురుసేవకే జీవితం ధ్యేయంగా ఆచరించారు. నిజమైన శిష్యుడు గురువు బోధలను వినడమే కాదు, వాటిని తన జీవితంలో ఆచరిస్తాడు. గురువు గారి ఆశయాన్ని ప్రజల్లో విస్తరించి భక్తులను ధర్మ మార్గంలో నడిపించడమే శిష్యధర్మమని శ్రీ కందర్ప శ్రీరాము గారి జీవితం మనకు బోధిస్తుంది. గురుభక్తి, వినయం, సేవాభావం, నిస్వార్థ సేవ, ఈ 4 గుణాలు శిష్యుణ్ణి గురుకృపకు పాత్రునిగా చేస్తాయి. గురు పరంపరలను ఆశ్రయించిన వారికి భయం ఉండదు. గురువుగారి అనుగ్రహమే వారికి జీవిత మార్గదర్శి. సాధకులకు సందేశం. గురువుగారి పట్ల అచంచల విశ్వాసాన్ని పెంపొందించండి. గురుసేవను భాగ్యంగా భావించండి. మీరు పొందిన జ్ఞానాన్ని ఇతరులతో పంచండి. ధర్మాన్ని ఆచరించండి. భక్తిని పెంపొందించండి. గురు పరంపర మహిమను ప్రపంచానికి తెలియజేయండి. ముగింపు. శ్రీ అన్నావధూత పాదాంబుజరుదుడై భక్తులను పాలించిన శ్రీ కందర్ప శ్రీరామ గురుంభజే. గురుభక్తియే శిష్యుని ఆభరణము. గురుసేవయే జీవిత పరమార్థం. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. తదుపరి ఎపిసోడ్ 14. పోరంకిపుర నివాసాయ రాయపాటి సుబ్బారావు గురుంభజే. మంగళాచరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబగ బృహదావశిష్ట శ్రీహరి గురుంభజే. ప్రాకటంబగ పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంభజే. ఏకమై వెలిగేటి యాజ్ఞవల్క్య గురుంభజే. మమ్ము చేకొన్న రాజర్షి జనకపతి గురుంభజే. శుద్ధ తత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుంభజే. నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపముని గురుంభజే. సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణదేవ గురుంభజే. శ్రీమంచి వెలిగేటి శ్రీధర స్వామి గురుంభజే. జీవించు రామావధూత గురుంభజే. కామితార్థములిచ్చు ఘన సదానంద గురుంభజే. ఏమారు శ్రీ వెంకటేశ్వర గురుంభజే. దండిగా పూర్ణుడవు నిండి అఖండుడవు అన్నావధూత గురుంభజే. అన్నావధూత పాదాంబుజవరుదుడై భక్తులను పాలించిన శ్రీ కందర్ప శ్రీరామ గురుంభజే. పోరంగిపుర నివాసాయ రాయపాటి సుబ్బారావు గురుంభజే. ప్రవచనం. రాయపాటి సుబ్బారావు గురువుగారు గురు పరంపరను హృదయములో నిలుపుకొని గురువుగారి బోధనను ఆచరణలో చూపిన మహనీయులు. గురుసేవ, ధర్మనిష్ట, వినయం, నిస్వార్థ సేవ వారి జీవితానికి 4 స్తంభాలు. గురువు చూపిన మార్గంలో అచంచల విశ్వాసంతో నడిచిన వారికి ప్రతి కష్టం ఒక సాధనగా మారుతుంది. సుబ్బారావు గారు తమ జీవితానికి ద్వారా గురుభక్తి అంటే మాటల్లో కాదు ఆచరణలో ఉండాలని తెలియజేశారు. సత్సంగం, స్వాధ్యాయనం, నిత్యస్మరణ, సేవాభావం ఇవి సాధకుని జీవితాన్ని పవిత్రం చేస్తాయి. గురు పరంపరను కాపాడటం,
గురువుగారి బోధనను తరువాతి తరాలకు అందించిన ప్రతి శిష్యుని బాధ్యత. సాధకులకు సందేశం: గురువుగారి ఆశయాలను మీ జీవితంలో ఆచరించండి. కుటుంబంలో, సమాజంలో ధర్మాన్ని నిలబెట్టండి. గురుభక్తితో జీవించి ప్రేమ, దయ, సేవ అనే విలువలను అందరికీ పంచండి. గురు పరంపర కొనసాగడం మన అందరి కర్తవ్యం. ముగింపు: పోరంకిపుర నివాసాయ రాయపాటి సుబ్బారావు గురుంబజే. గురు పరంపర చిరంజీవి కావాలి. గురుభక్తి మన హృదయాల్లో నిత్యం వెలగాలి. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. తదుపరి ఎపిసోడ్ 15. దేవభక్తినేని జానకిరామయ్య గురుంబజే. మంగళాచరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబుగ బృహద్వాసిష్ట శ్రీహరి గురుంబజే. ప్రాకటంబుగ పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంబజే. ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క్య గురుంబజే. మమ్ము చేకొన్న రాజర్షి జనగపతి గురుంబజే. శుద్ధతత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుంబజే. నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపముని గురుంబజే. సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణదేవ గురుంబజే. శ్రీ మంచి వెలిగేటి శ్రీధర స్వామి గురుంబజే. జీవించు రామావధూత గురుంబజే. కామితార్థములిచ్చు ఘన సదానంద గురుంబజే. ఏమారు శ్రీ వెంకటేశ్వర గురుంబజే. దండిగా పూర్ణుడు నిండి అఖండుడవు అన్నావధూత గురుంబజే. అన్నావధూత పాదాంబుజరుతుడై భక్తులను పాలించిన శ్రీ కందర్ప శ్రీరామ గురుంబజే. పోరంకిపుర నివాసాయ రాయపాటి సుబ్బారావు గురుంబజే. దేవభక్తినేని జానకరామయ్య గురుంబజే. ప్రవచనం: శ్రీ జానకరామయ్య గురువు గారి జీవితానికి మూలాధారం దైవభక్తి, గురుభక్తి, ధర్మనిష్ట, భగవంతునిపై అచంచల విశ్వాసం, గురువు గారి పట్ల సంపూర్ణ శరణాగతి, సమాజం పట్ల సేవాభావం. ఈ 3 గుణాలలో ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ఆదర్శప్రాయులయ్యారు. నిజమైన భక్తి ఆలయంలో మాత్రమే కాదు, ప్రతి ఆలోచనలో, ప్రతి మాటలో, ప్రతి కార్యములో వ్యక్తమవుతుంది. గురువుగారి బోధనలను ఆచరిస్తూ జీవించిన జీవితం 100 ఉపన్యాసాల కన్నా గొప్పది. జానకరామయ్య గురువు గారు మనకు చెప్పే సందేశం గురుసేవతో నిండిన దైవభక్తి మనస్సును పవిత్రం చేస్తుంది. పవిత్రమైన మనస్సులో జ్ఞానం వికసిస్తుంది. జ్ఞానం వికసించిన చోట శాంతి, కరుణ, ఆనందం సహజంగా నివసిస్తాయి. సాధకులకు సందేశం: ప్రతిరోజు గురుస్మరణతో పాటు భగవన్నామ జపాన్ని అలవాటు చేసుకోండి. మీ కుటుంబంలో ధర్మాన్ని నిలబెట్టండి. సత్సంగాన్ని ఆశ్రయించండి. మీకు లభించిన గురుకృపయే సేవారూపంగా సమాజానికి అందించండి. ముగింపు: దేవభక్తినేని జానకరామయ్య గురుంబజే. గురుభక్తి జీవితానికి వెలుగు, దైవభక్తి హృదయానికి పవిత్రత. ఈ 2 కలిసిన చోట ఆత్మజ్ఞానం వికసిస్తుంది. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. ఎపిసోడ్ 16. శ్రీ కోడాలి రత్తయ్య గురుంబజే. మంగళాచరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబుగ బృహద్వాసిష్ట శ్రీహరి గురుంబజే. ప్రాకటంబుగ పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంబజే. ఏకమై వెలిగేటి యాజ్ఞవల్క్య గురుంబజే. మమ్ము చేకొన్న రాజర్షి జనకపతి గురుంబజే. శుద్ధతత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుంబజే. నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపముని గురుంబజే. సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణదేవ గురుంబజే. శ్రీమంచి వెలిగేటి శ్రీధర స్వామి గురుంబజే. జీవించు రామావధూత గురుంబజే. కామితార్థం లిచ్చు ఘన సదానంద గురుంబజే. ఏమారు శ్రీ వెంకటేశ్వర గురుంబజే. దండిగా పూర్ణుడవు నిండి అఖండుడవు అన్నావధూత గురుంబజే. అన్నావధూత పాదాంబుజరుతుడై భక్తులను పాలించిన శ్రీ కందర్ప శ్రీరామ గురుంబజే. పోరంకిపుర నివాసాయ రాయపాటి సుబ్బారావు గురుంబజే. దేవభక్తినేని జానకిరామయ్య గురుంబజే. శ్రీ కోడాలి రత్తయ్య గురుంబజే. ప్రవచనం: శ్రీ కోడాలి రత్తయ్య గురువుగారు గురు పరంపర వైభవాన్ని హృదయంలో ధరించి జీవించిన మహనీయులు. గురువు గారు పట్ల అచంచల విశ్వాసం, ధర్మ మార్గంపై దృఢనిష్ట, సాధకులపై ప్రేమ ఇవి వారి జీవితానికి ప్రధాన లక్షణాలు. గురువు బోధించిన సత్యాన్ని ఆచరణలో పెట్టడమే నిజమైన గురుశ్రేవని ఆయన జీవితం తెలియజేస్తుంది.
వినయం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవాభావం కలిగిన వారిపై గురుకృప ఎల్లప్పుడూ ఉంటుంది. సాధకుడు ఎన్ని శాస్త్రాలు చదివినా గురుభక్తి లేకపోతే ఆ జ్ఞానం సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. గురుచరణాలను ఆశ్రయించిన వారికే మనశ్శాంతి, ధైర్యం, వివేకం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. సాధకులకు సందేశం: ప్రతిరోజు గురువు గారి నామాన్ని స్మరించండి. గురువు గారి ఆశయాలను మీ జీవితంలో ఆచరించండి. మీ ప్రవర్తన ద్వారా గురు పరంపర గౌరవాన్ని నిలబెట్టండి. భక్తి, సేవ, సత్యం, కరుణ ఈ 4 విలువలను ఎల్లప్పుడూ పాటించండి. ముగింపు: శ్రీ కోడాలి రత్తయ్య గురుంబజే. గురుచరణ సేవే జీవిత సాఫల్యం. గురుకృపయే ఆత్మజ్ఞానానికి మూలాధారం. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. ఎపిసోడ్ 17 కోడాలి సత్యనారాయణ గురుంబజే. మంగళాచరణం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకరంబుక బృహద్వాసిష్ట శ్రీహరి గురుంబజే. ప్రాకటంబుక పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంబజే. ఏకమై వెలిగేటి యాజ్ఞవల్క గురుంబజే. మమ్ము చేకొన్న రాజర్షి జనకపతి గురుంబజే. శుద్ధ తత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుంబజే. నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపముని గురుంబజే. సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణదేవ గురుంబజే. శ్రీమంచి వెలిగేటి శ్రీధర స్వామి గురుంబజే. జీవించు రామావధూత గురుంబజే. కామితార్థములిచ్చు ఘన సదానంద గురుంబజే. ఏమారు శ్రీ వెంకటేశ్వర గురుంబజే. దండిగా పూర్ణుడవు నిండి అఖండుడవు అన్నావధూత గురుంబజే. అన్నావధూత పాదాంబుజరుదుడై భక్తులను పాలించిన శ్రీ కందర్ప శ్రీరామ గురుంబజే. పోరంకిపుర నివాసాయ రాయపాటి సుబ్బారావు గురుంబజే. దేవభక్తినేని జానకి రామయ్య గురుంబజే. శ్రీ కోడాలి రత్తయ్య గురుంబజే. శ్రీ కోడాలి సత్యనారాయణ గురుంబజే. ప్రవచనం: శ్రీ కోడాలి సత్యనారాయణ గురువు గారు శ్రీ గురు పరంపరను గౌరవిస్తూ గురువు గారి బోధనలను ఆచరణలో నిలబెట్టిన మహనీయులు. సత్యం, ధర్మం, గురుభక్తి, సేవ ఈ 4 సూత్రాలను జీవితమంతా అనుసరించిన అనేక మందికి ఆదర్శంగా నిలిచారు. గురువు చెప్పిన ఒక్క ఉపదేశాన్ని కూడా జీవితంలో ఆచరించటం వేల గ్రంథాలు చదివిన దానికంటే గొప్పది. గురుభక్తులతో చేసిన ప్రతి పని సాధనగా మారుతుంది. నిస్వార్థ సేవతో గడిపిన ప్రతి క్షణం భగవత్ సేవగా మారుతుంది. గురు పరంపర అంటే పేర్ల పరంపర మాత్రమే కాదు, జ్ఞానం, ఆచరణ, కరుణ, సేవల పరంపర. ఆ పరంపరను కొనసాగించడం ప్రతి శిష్యుని పవిత్రమైన బాధ్యత. సాధకులకు సందేశం: సత్యాన్ని మాట్లాడండి, ధర్మాన్ని ఆచరించండి. గురువుగారి బోధనను మీ కుటుంబంలో, సమాజంలో, ఆచరణలో చూపండి. గురు పరంపర మహిమను భావితరాలకు అందించడం కూడా ఒక గొప్ప గురుసేవే. ముగింపు: శ్రీ కోడాలి సత్యనారాయణ గురుంబజే. సత్యమే గురువు గారి మార్గం, ధర్మమే గురువు గారి ఆజ్ఞ, గురుభక్తియే మోక్షానికి హేతువు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. ఎపిసోడ్ 18 ముమ్మలనేని వెంకట సుబ్బారావు గురుంబజే. మంగళాచరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకరముగ బృహద్వాసిష్ట శ్రీహరి గురుంబజే. ప్రాకటముగ పద్మబాంధవుడైన సూర్యదేవ గురుంబజే. ఏకమే వెలిగేటి యాజ్ఞవల్క్య గురుంబజే. మమ్ము చేకొన్న రాజర్షి జనకపతి గురుంబజే. శుద్ధ తత్వజ్ఞానియగు శ్రీ సుఖయోగి గురుంబజే. నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపముని గురుంబజే. సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణదేవ గురుంబజే. శ్రీమంచి వెలిగేటి శ్రీధర స్వామి గురుంబజే. జీవించు రామావధూత గురుంబజే. కామితార్థములిచ్చు ఘన సదానంద గురుంబజే. ఏమారు శ్రీ వెంకటేశ్వర గురుంబజే. దండిగా పూర్ణుడవు నిండి అఖండుడవు అన్నావధూత గురుంబజే. అన్నావధూత పాదాంబుజరుడై భక్తులను పాలించిన శ్రీ కందర్ప శ్రీరామ గురుంబజే. పోరంకిపుర నివాసాయ రాయపాటి సుబ్బారావు గురుంబజే. దేవభక్తినేని జానకరామయ్య గురుంబజే. శ్రీ కోడాలి రత్తయ్య గురుంబజే. కోడాలి సత్యనారాయణ గురుంబజే. ముమ్మలనేని వెంకట సుబ్బారావు గురుంబజే. ప్రవచనం: శ్రీ ముమ్మలనేని వెంకట సుబ్బారావు గురువుగారు పరంపర పట్ల అచంచలమైన విశ్వాసము కలిగి గురువుగారి బోధనను
జీవితంలో ఆచరించిన మహనీయులు. వారి జీవితం వినయం, క్రమశిక్షణ, గురుసేవ, సత్సంగ ప్రేమకు ఆదర్శంగా నిలిచింది. గురువు గారు చూపిన మార్గంలో స్థిరంగా నడిచే సాధకుడు ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడువడు. అలాంటి స్థిరత్వమే గురుకృపకు పాత్రతను కలిగిస్తుంది. గురు పరంపరను గౌరవించడం అంటే గురువుగారి బోధనను మన ప్రవర్తనలో ప్రతిబింబింపజేయడం. సాధకుని నిజమైన సంపద భక్తి, జ్ఞానం, సేవాభావం. ఇవి గురుచరణాల వద్ద వికసించినప్పుడు జీవితం ధన్యమవుతుంది. గురుకృపతో జీవించిన వారి జీవితం తరువాతి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. సాధకులకు సందేశం: గురు పరంపరను ప్రతిరోజు స్మరించండి, సత్సంగాన్ని విడవకండి. మీ జీవితం ద్వారా గురువు గారి బోధనను ప్రతిఫలించండి. నిస్వార్థ సేవ, సత్యనిష్ట, దయ, వినయం, ఈ 4 గుణాలను జీవితాంతం కాపాడుకోండి. ముగింపు: శ్రీ ముమ్మలనేని వెంకట సుబ్బారావు గురుంబజే. గురుస్మరణే మన బలం, గురుకృపయే మన జీవిత ఫలం. సర్వం శ్రీ శరణారవిందార్పణమస్తు. ఎపిసోడ్ 19. ధర్మ సత్య నిష్ఠాగరిష్ఠుడవు తూమాటి ఉపేంద్రరావు గురుంబజే. మంగళాచరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. ధర్మం, సత్యం, నిష్ఠాగరిష్ఠుండు తూమాటి సుబ్బారావు గురుంబజే. ప్రవచనం: గురు పరంపరలో ఈరోజు మనం స్మరించబోయే మహనీయులు శ్రీ తూమాటి ఉపేంద్రరావు గురువు గారు. వారి జీవితం సుఖాలతో నిండిన మార్గం కాదు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో పరీక్షలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవరోధాలను ధైర్యంతో, సహనంతో, గురుభక్తితో ఎదుర్కొన్నారు. పరిస్థితులు మారినా, మనసులు మారినా వారి ధర్మనిష్ట, సత్యనిష్ట, గురువుపై అచంచల విశ్వాసం ఎప్పుడూ మారలేదు. వారు చెప్పిన దానికంటే వారు జీవించిన విధానమే గొప్ప ఉపదేశం. కష్టాలు వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా, గురువుగారి ఆశ్రయాన్ని విడవకుండా ధర్మ మార్గంలో నిలిచి ముందుకు సాగడం వారి జీవిత సందేశం. మార్గదర్శకుడు అంటే దారి చూపేవాడు మాత్రమే కాదు, తాను ఆ మార్గంలో నడిచి ఇతరులు కూడా నడిపించేవాడు. శ్రీ తూమాటి ఉపేంద్రరావు గారు గురువు గారు అలాంటి మార్గదర్శకులు. అనేక మంది సాధకులతో గురుభక్తిని, వేదాంతాసక్తిని, ధర్మబద్ధమైన జీవితాన్ని పెంపొందించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. వారి సందేశం స్పష్టం: గురువును ఆశ్రయించు, ధర్మాన్ని విడవకు, సత్యాన్ని పలుకు, సేవను ఆచరించు, కష్టాలను చూసి భయపడకు. గురుకృప ఉంటే ప్రతి పరీక్ష పురోగతికి ఒక మెట్టు అవుతుంది. సాధకులకు సందేశం: జీవితంలో కష్టాలు రావడం సహజం, కానీ గురుభక్తి, ధైర్యం, సహనం, ధర్మం ఉంటే ఏ కష్టాన్నైనా అధిగమించవచ్చు. గురువుగారి ఆశీస్సులను విశ్వసించి సత్య మార్గంలో నడుస్తూ సమాజానికి ఉపయోగపడే జీవితం గడపడం ప్రతి శిష్యుని కర్తవ్యం. ముగింపు: ధర్మ సత్య నిష్ఠాగరిష్ఠుడు తూమాటి ఉపేంద్రరావు గురుంబజే. శ్రీ గురు పరంపర చిరంజీవి కావాలి. గురుభక్తి ప్రతి హృదయంలో వెలగాలి. ధర్మం నిలవాలి. సత్యం విజయం సాధించాలి. గురుకృపతో సమస్త సాధకులు ఆత్మజ్ఞానాన్ని పొందాలి. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. శ్రీ తూమాటి ఉపేంద్రరావు గారి గురువు గారి విశిష్టత. శ్రీ తూమాటి ఉపేంద్రరావు గురువు గారు ఆధ్యాత్మిక మార్గదర్శకులే కాక ధర్మం, న్యాయం, సమాజ సేవ పట్ల అంకిత భావంతో జీవించిన మహనీయులు. ఒక కేసులో పోలీసు వారికి సహకరించి సాక్ష్యం చెప్పి ధైర్యంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంతో పనిచేసి ఒక కీలకమైన కేసులో సాక్షిగా నిలిచి తన విధిని, నిబద్ధతను గుర్తింపుగా ప్రశంసలు బహుమతి పొందారు. హోమియోపతి వైద్యంపై కూడా ఆసక్తి పెంపొందించి అవసరమైన వారికి సేవ అందించారు. సేవే పరమధర్మమనే భావంతో అనేక మందికి తోడుగా నిలిచారు. సమాజంలో పారదర్శకత పెరగాలనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు.
పౌరులకు తమ హక్కులను చట్టబద్ధంగా వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. జీవితంలో ఎన్నో వివాదాలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని ఆవేశంతో కాకుండా చట్టబద్ధమైన మార్గంలో కోర్టులను ఆశ్రయించి పరిష్కరించుకున్నారు. ధర్మాన్ని, సత్యాన్ని విడవకుండా న్యాయపరంగా పోరాడి ముందుకు సాగటం వారి జీవితంలో ఒక ముఖ్యమైన లక్షణం. వారి జీవితం మనకు నేర్పే సందేశం ఒకటే: ధర్మాన్ని విడవకు, సత్యాన్ని భయపడు, చట్టాన్ని గౌరవించు, గురువును ఆశ్రయించు, సమాజానికి ఉపయోగపడే జీవితం గడుపు. ధర్మ సత్య నిష్ఠాగరిష్ఠుడు రోమాటి ఉపేంద్రరావు గురుంబజే. ముగింపు ఎపిసోడ్: గురు పరంపర మహిమ, సాధకుని బాధ్యత. మంగళాచరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రవచనం: గురు పరంపర అనేది పేర్ల పరంపర మాత్రమే కాదు, అది జ్ఞాన పరంపర, ధర్మ పరంపర, ఆచరణ పరంపర, అనుగ్రహ పరంపర. శ్రీహరి నుండి ప్రారంభమైన ఈ దివ్య జ్ఞాన ప్రవాహం మహర్షులు, రాజులు, యోగులు, సద్గురువులు, మహనీయుల ద్వారా నేటి వరకు నిరంతరంగా కొనసాగింది. ఈ పరంపరలోని ప్రతి గురువు ఒక దీపం. ఆ దీపం వెలిగించిన జ్ఞానజ్యోతి నేడు మన హృదయాల్లో వెలుగుతుంది. ఈ గురు పరంపరను స్మరించడం మాత్రమే కాదు, గురువు గారి బోధనను ఆచరించటం మన నిజమైన గురుదక్షిణ. సాధకుని 5 బాధ్యతలు. మొదటిది, గురువు గారి పట్ల అసంచలమైన భక్తి. రెండవది, ప్రతిరోజు గురు పరంపర సూత్ర పారాయణం. మూడవది, వేదాంత గ్రంథాల అధ్యయనం, మననం, నిధిధ్యాసనం. నాలుగవది, గురువు గారి బోధనను కుటుంబానికి, సమాజానికి ప్రేమతో పంచటం. ఐదవది, సత్యం, ధర్మం, దయ, సేవ అనే 4 స్తంభాలపై జీవితాన్ని నిర్మించుకోవడం. సందేశం: గురువు చూపిన మార్గంలో నడిచిన జీవితం ఎప్పుడూ వృధా కాదు. కష్టాలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, కానీ గురుకృప ఉన్న వారిని అవి మరింత బలవంతులను చేస్తాయి. ఈ గురు పరంపరను మహిమను భావితరాలకు అందించటం ప్రతి సాధకుని పవిత్రమైన బాధ్యత. ఆశీర్వచనం: సద్గురువుల అనుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ కుటుంబాల్లో ధర్మం, శాంతి, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ఆత్మానందం నిత్యం విరాజిల్లాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ముగింపు: శ్రీకరముగా బృహదావశిష్ట శ్రీహరి గురుంబజే. ధర్మ సత్య నిష్ఠాగరిష్ఠుండవు శ్రీ తూమాటి ఉపేంద్రరావు గురుంబజే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.